కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా కృష్ణమ్మ, నీ చేత్తో పూజ చేసి వనసమారాధన మొదలుపెట్టమ్మా. అది కాదండి, ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అరుంధతి కూడా ఉంది, వాళ్లతో పూజ చేయించండి. అదేంటి కృష్ణమ్మ, ఎప్పుడు పూజ మొదలుపెట్టేది నీ చేతుల మీదే కదా. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళని చేయమంటావేంటి? వికీ, రేఖ, మనం వెళ్ళి తోటంతా చూసొద్దాం పదండి. అమ్మ అరుంధతి గారు, ఆగండి అమ్మా. మీకు ఇక్కడ పూజా పద్ధతుల గురించి పెద్దగా తెలియదు కదా. హారతి తీసుకుని వెళ్ళండి అమ్మా. అమ్మా కృష్ణమ్మ, నీ చేత్తో పూజ చేసి వనసమారాధన మొదలుపెట్టమ్మా. అడు చూడు, అక్కడ ఎప్పుడు జరిగేదే జరుగుతుంది, ఇక్కడ ఎప్పటి నుంచో జరిగేదే జరుగుతుంది. ఇందులో వింతేముంది? ఎప్పటి నుంచో జరిగేదాన్ని మార్చి కొత్తది జరిగేలా చేస్తే మన వాడి జీవితంలో జరిగేది మారే అవకాశం ఉంటుంది. అంటే కృష్ణమ్మ చేతి ద్వారా ఆ పూజ జరగనివ్వకుండా అరుంధతి ద్వారా జరిగేలా చేస్తే నాకు అర్థమైంది, నేను రెచ్చిపోతా. నువ్వు కొంచెం జాగ్రత్త. కృష్ణమ్మ చేతికి అందనంత దూరంగా ఉండు, లేదంటే మొన్న జరిగిందే మళ్ళీ జరుగుతుంది. బాగుందమ్మా చోద్యం. ఊరు గొడ్డుపోయినట్టు మొగుడు వదిలేసిన ఆడది, మొగుణ్ణి వదిలేసిన ఆడదని కూతురు కలిసి ఈ పూజ చేస్తుంటే ముత్తైదులమైన మనమంతా భజన చేస్తున్నామా? ఏమ్మా రమ్య, ఏంటా మాటలు? ఏ తప్పు మాట్లాడానా? అబద్ధం ఏమైనా చెప్పానా? నిజమే కదా చెప్పాను. వీళ్ళిద్దరికి మొగులు ఉన్నట్టా లేనట్టా? ఏంటి నిజం చెప్తున్నావా? అసలు నిజమేంటో మేం చెప్పమా? నీ బాబు నీకు సంబంధాలు తేలేక కింద మీద పడుతుంటే ఆడవాళ్ళంటే మగపిల్లల్ని కనే యంత్రాలు అనుకునే మగాడొచ్చి నిన్ను చేసుకుంటానంటే నీ బాబుకు వేరే దారి లేక, నీకు వేరే గతి లేక, నీ బాబు తనకి కట్నం మిగులుతుంది అని, నీ మొగుడు తనకు ఆస్తి వస్తుందని, నీకు ఎవడో ఒకడు మొగుడు వస్తాడని మెడలో తాళి కట్టించుకున్నావు. ఏయ్ కే రమ్య, కృష్ణమ్మ, నువ్వు ఆగమ్మా. రమ్య, ఏంటా మాటలు? శేఖర్, నీకు వంటల కాంట్రాక్ట్ అప్ చెప్తే అవి పూర్తి చేయకుండా ఇక్కడ గొడవలు పడుతున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రమ్య పద.
కృష్ణమ్మ, నువ్వు పూజ పూర్తి చేయమ్మా. అమ్మా, హారతి తీసుకోండి. మొదలు పెట్టు, అమృతాన్ని పంచి పెట్టు, గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. అందరికీ విన్నపం, పూజా కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు వనభోజనాలు చేసే ముందు కొన్ని ఆటల పోటీలు జరుగుతాయి. అన్ని కుటుంబాల వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజులు కూడా ఉంటాయి. అందరం కలిసి పోటీలు మొదలు పెడదాం. అమ్మా, ఎందుకింత కోపంగా ఉన్నావు? సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా, గేమ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారుగా, కాసేపు సరదాగా ఆడుకుందాం. స్టాప్ ఇట్ రేఖా. మనం ఇక్కడికి కలివిడిగా ఉందామని వచ్చామే కానీ కలిసిపోవాలని రాలేదు. పదండి, బయలుదేరదాం. అమ్మా, మనని ఎంతో గౌరవంతో పిలిస్తే ఇలా మధ్యలోనే వెళ్ళిపోవడం బాగోదు కదమ్మా. వీళ్ళు గౌరవంతో పిలవలేదు విక్కీ, అవకాశం కోసం పిలిచారు. అవకాశమా? అవకాశమే. ఇక్కడ మీకొక కొత్త కల్చర్ని పరిచయం చేద్దామనుకుంటే ఈ ఊరి వాళ్ళు ఆటల పేరుతో కృష్ణ తులసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అమ్మా, నువ్వేమంటున్నావో మాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఆటల్లో మొత్తం అందరూ పాల్గొనాలని అంటున్నారు. అంటే మనం వాడుతూ ఉంటే ఆ కృష్ణ తులసి వాళ్ళు కూడా ఆడతారు. నాకిష్టం లేని మనుషులతో కలిసిపోయి సరదాగా ఆటలాడడం నాకు నచ్చదు.